రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల్ గ్రామ శివారులో ప్రభుత్వ స్థలాల కబ్జా కలకలం రేపింది. వరిటెక్స్ డిస్ట్రిక్ట్స్ వరిటెక్స్ ఫ్లోరెంజా అనే పేర్లతో చెరువులు ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి భారీ వెంచర్ను ఏర్పాటు చేశారు. వరిటెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ పట్టపగలే చెరువులను భారీ వాహనాలతో జేసీబీలతో పూడ్చి కబ్జా చేసిన నేటి వరకు ఇరిగేషన్ హైడ్రా అధికారులు జేసీబీ వాహనాలను చెరువులో మట్టిపోసి పూడ్చివేసిన టిప్పర్లను నేటికి సీజ్ చేయలేకపోవడంతో అధికారుల వ్యవహార తీరుపై ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను చెరువులను చెరబడుతున్న వరిటెక్స్ వర్మను అరెస్టు చేసేది ఎప్పుడని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువులను కబ్జా చేసిన విషయంపై స్థానిక ఇరిగేషన్ అధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదైన నేటికి చర్యలు చేపట్టకపోవడంతో వర్మ 3 పూలు 6 కాయలు అన్న చందాన దర్జాగా కబ్జాలు చేస్తున్నాడు. ప్రభుత్వ భూముల్లో దొడ్డిదారిన అనుమతులు పొందడం, అమాయకులకు అంటగట్టడం, కోట్లు కొల్లగొట్టడం అనే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాడు. ఇలాంటివి అన్నీ ఇతనికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని పలువురు సామాజికవేత్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములు చెరువులను కబ్జా చేసిన వర్మపై భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం ల్యాండ్ గ్రాంబింగ్ కేసు నేటికి రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో పెట్టకపోవడం ఏంటనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. చెరువులను కబ్జా చేసి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ భారీ వెంచర్లను వేస్తున్న విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని 3 నెలల్లో చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేసినా కూడా హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కంటెంప్ట్ కేసు వేశామని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించుకున్నా సరే ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలువురు సామాజికవేత్తలు మండిపడుతున్నారు. ఇటీవలే మహేశ్వరం మండలం తహసీల్దార్ పోలీస్ సిబ్బందితో కలిసి వెళ్లి భారీ బందోబస్తు నడుమ ప్రభుత్వ స్థలాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో వర్కెట్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ చేసింది ముమ్మాటికి కబ్జా అని తేటతెల్లమైంది. 100 కోట్ల విలువైన స్థలం చెరువు కబ్జా చేసిన హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేటికి వరిటెక్స్ వర్మను అరెస్టు చేయకపోవడంపై అభ్యంతరం ఏంటనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.